ఈ సమయంలో ప్రపంచం చూస్తూ ఉండలేదు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ కూడా రంగంలోకి దిగింది. ఇరాన్పై స్ట్రైక్స్ చేయడం ప్రారంభించింది. దీంతో ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా పెద్ద శక్తుల మధ్య పోరాటంగా మారింది. కొన్ని రోజులు యుద్ధం తీవ్రంగా సాగింది. తర్వాత తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగింది. కానీ అది శాంతి కాదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. 2026లో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తమైంది. చిన్న చిన్న దాడులు, ప్రతి దాడులు మళ్లీ పెద్ద యుద్ధానికి దారితీశాయి. ఇరాన్ నగరాలు, ఇజ్రాయెల్ నగరాలు రెండు దాడుల లక్ష్యాలయ్యాయి. ఎవరూ సురక్షితమనిపించని పరిస్థితి. ప్రస్తుతం ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది కేవలం భూభాగం కోసం కాదు. ఇది గౌరవం, మతం, శక్తి, భయం అన్నింటి కలయిక. ఒక దేశం వెనక్కి తగ్గాలంటే మరో దేశంపై నమ్మకం ఉండాలి. కానీ ఇక్కడ ఆ నమ్మకం పూర్తిగా లేదు. అందుకే ప్రతి దాడి తర్వాత మరో దాడి తప్పకుండా వస్తోంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఎందుకంటే ఇది ఇంకా పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంది. మరిన్ని దేశాలు ఇందులో చేరితే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ఈ కథకి ఇంకా ముగింపు రాలేదు. ప్రతిరోజు కొత్త ట్విస్ట్ వస్తోంది. మరుసటి రోజు ఏమవుతుందో కూడా ఎవరూ చెప్పలేరు. ఇది ఒక యుద్ధం కథ కాదు, ఇది ఇంకా కొనసాగుతున్న చరిత్ర. ఇది ఒక్కరోజులో మొదలైన యుద్ధం కాదు, దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చిన ఉద్రిక్తతల కథ. 1929లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు పాశ్చాత్య దేశాలకు దగ్గరగా ఇజ్రాయెల్తో సంబంధాలు కూడా సాధారణంగానే ఉండేవి. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఇజ్రాయెల్ను శత్రువుగా ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రెండు దేశాల మధ్య నేరుగా కాకపోయినా లోపల యుద్ధం మొదలైంది. ఇరాన్ ఒకటి అనుకుంది, ఇజ్రాయెల్ ఉండకూడదు. ఇజ్రాయెల్ మరోటి అనుకుంది, ఇరాన్ అణుశక్తిగా మారకూడదు. కాలక్రమేణా ఈ విభేదం ఇంకా గట్టిగా మారింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పెంచుకుంటూ వచ్చింది. ప్రపంచానికి అది శాంతి కోసం అంటోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం అది అణుబాంబుల కోసం అనుమానిస్తోంది. ఈ అనుమానం భయంగా మారింది. ఆ భయం దాడులుగా మారింది. ఇజ్రాయెల్ నేరుగా పెద్ద యుద్ధం చేయకుండా సీక్రెట్ ఆపరేషన్లు, సైబర్ దాడులు, శాస్త్రవేత్తలపై టార్గెట్ అటాక్స్ చేస్తూ వచ్చింది. మరోవైపు ఇరాన్ కూడా నేరుగా రాకుండా మిడిల్ ఈస్ట్లోని ఇతర గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ను ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా హిజ్బుల్లా మరియు హమాస్ లాంటి గ్రూపులకు మద్దతు ఇచ్చింది. ఇలా సంవత్సరాలు గడిచాయి. కానీ అసలు యుద్ధం మాత్రం 2025లో ఒక్కసారిగా పెద్దగా పేలింది. ఒక ఉదయం ఎలాంటి హెచ్చరిక లేకుండా ఇజ్రాయెల్ భారీగా ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా మారాయి. ఇది ఒక క్లియర్ మెసేజ్. ఈ కథకి ఇంకా ముగింపు రాలేదు. ప్రతిరోజు కొత్త ట్విస్ట్ వస్తోంది. మరుసటి రోజు ఏమవుతుందో కూడా ఎవరూ చెప్పలేరు. ఇది ఒక యుద్ధం కథ కాదు, ఇది ఇంకా కొనసాగుతున్న చరిత్ర.